హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. నిన్న మార్కెట్లో మన 4 లైన్ ఇంట్రాడే స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, నిన్న బ్యాంక్ నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నిన్న బ్యాంక్ నిఫ్టీలో అని అడుగుతున్నారు. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ నేను ఇన్డెప్త్గా మీకు 4 లైన్ స్ట్రాటజీ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే కనుక నిఫ్టీ అండ్ స్టాక్ గురించి ఈ వీడియోలో కవర్ చేయలేను. ఓకే, దానికి నెక్స్ట్ వీడియో అనేది ఎవరిని అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ గురించి కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ వీడియో మాత్రం కాన్సెప్ట్ఫుల్లీ నేను బ్యాంక్ నిఫ్టీలోనే ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్నటి మార్కెట్. ఓకేనా, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన స్ట్రాటజీ ప్రకారం గ్యాప్ అప్ అంటే, జాగ్రత్తగా వినండి, మన స్ట్రాటజీ ప్రకారం గ్యాప్ అప్ అంటే నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, చూడండి, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే ఓకే, నిన్నటి ఎస్టర్డే హై పైన 20 పాయింట్స్ అబోవ్ పైన ఓపెన్ అవ్వాలి. నిన్నటి ఎస్టర్డే క్లోజ్తో మనకు సంబంధం లేదు. ఓకే, నిన్నటి ఎస్టర్డే ప్లస్ అబోవ్ 20 పాయింట్స్. గ్యాప్ డౌన్ అంటే, రైట్, జాగ్రత్తగా వినండి, మన స్ట్రాటజీ ప్రకారం గ్యాప్ డౌన్ అంటే ఎస్టర్డే లోంచి -20 పాయింట్స్ తీసేయాలి. దీని కింద ఓపెన్ అయితేనే మనం గ్యాప్ డౌన్ అంటాము. ఈ రెండింటి మధ్యలో కనుక ఓపెన్ అయితే ఫ్లాట్గానే కన్సిడర్ చేయాలి. ఒక 1-2 పాయింట్స్ అటు ఇచ్చినా పర్లేదు, ఫ్లాట్గానే కన్సిడర్ చేయాలి దీన్ని. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అంటే నిన్నటి హై పైన, ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి, నిన్నటి హై పైన 60 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయితేనే గ్యాప్ అప్. ఓకే, జాగ్రత్తగా వినండి. గ్యాప్ డౌన్ అంటే నిన్నటి లో మనకి క్లోజ్తో సంబంధమే లేదు. నిన్నటి లో మార్క్ చేసుకోండి, దాని కింద -60 వేసుకోండి. దాని కింద కనుక మనకి ఇవాళ డే ఓపెన్ అనేది ఫస్ట్ క్యాండిల్ కాదు, ఇవాళ డే ఎక్కడ ఓపెన్ అయింది అనేది 9-8 తర్వాత మీకు తెలుస్తుంది కదా, రైట్. ఆ 9-8 తర్వాత మీకు ఎక్కడ ఓపెన్ అయింది అనేది మార్కెట్, ఇవాళ డే ఓపెన్ అనేది నిఫ్టీ తెలుస్తుంది కదా, రైట్. ఆ డే ఓపెన్ అంటే ఇక్కడ చూడండి, మీకు చూపెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్ఎస్సి ఇండియాలోకి వెళ్తే ఇప్పుడు నిఫ్టీ ఓపెన్ అనేది, ఈ ఓపెన్ ఎక్కడైందనేది చూసుకోండి. ఈ ఓపెన్ అనేది అట్నే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది దాన్ని బట్టి 60 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయితే నిన్నటి హై మీద గ్యాప్ అప్గా కన్సిడర్ చేయండి. క్లియర్. నిఫ్టీ అయితే 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 60 పాయింట్స్. ఓకే, రైట్. ఇది అర్థమైపోయింది కదా, మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఎస్, ఇక బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. నిన్నటి బ్యాంక్ నిఫ్టీ చూడండి, మొన్నటి హై ఎంత, 281.2, రైట్. 281.2కి మీరు ఏం చేయాలి, 281.2. ఓకే, నిన్నటి ఓపెన్ ఎక్కడైందో ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి ఓపెన్ ఎక్కడైంది అనేది చూడండి. ఎక్కడైంది, 48,245 దగ్గర ఓపెన్ అయింది. సో మొన్నటి హైక్లో కిందనే ఓపెన్ అయింది కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీని మనం ఫ్లాట్గానే కన్సిడర్ చేస్తాం, రైట్. సారీ, క్లియర్. సో ఫ్లాట్ స్ట్రాటజీ ప్రకారం మనకి ఏంటి, 4 లైన్ స్ట్రాటజీలు. మీకు ఎవరైనా న్యూ వ్యూవర్స్ కనుక ఉంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ 4 లైన్ స్ట్రాటజీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది, అది జాగ్రత్తగా వినండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, హైలో మార్క్ చేసుకుంటాం, 915 దాకా ఉన్న హైలో. ఓకే, ఇట్లా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక దీన్ని మీ అందరికీ తెలిసిందే, నేను పెద్దగా చెప్పనవసరం లేదు. మన 4 లైన్ ఇంట్రాడే స్ట్రాటజీ ఫ్లాట్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా, సో అందుకని నేను దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఉన్న దాని లెవెల్సే వేస్తున్నాను. మీ బ్రోకర్ మీరు ఏ చార్ట్ యూజ్ చేస్తే దాని ప్రకారం వాల్యూస్ వేసుకోండి. 48,382, ఓకే, మైనస్, రైట్, 48,238. నేను జనరల్ డెసిమల్ పాయింట్స్ వదిలేసి వేస్తున్నాను, మీరు కావాలంటే డెసిమల్ పాయింట్స్ కూడా కలిపి వేసుకోండి. 144 డివైడెడ్ బై 4, ఓకేనా, 36 పాయింట్స్ వచ్చింది. ఇది 36 పాయింట్స్ హైకి లోకి కలపండి. హైకి లోకి కలిపితే హై ఎంత ఉంది మనకి ఇక్కడ, 48,382 ఉంది, రైట్. 382 ప్లస్ మనకి ఎంత వచ్చింది, 36 పాయింట్స్ వచ్చింది, ప్లస్ 36. ఓకేనా, 418 అనే లెవెల్కి కలిపాం కాబట్టి గ్రీన్ కలర్ లెవెల్ అనేది ఒకటి పెట్టుకుందాం. ఓకే, 48,418, ఇది మనకి ఇది దాటితే బై చేయాలి, అట్నే తీసేయాలి ఎట్లా, 48,382 మైనస్ 36, కరెక్ట్. తీసేస్తే 48,346 కింద
మనం ఒక రెడ్ లైన్ వేసుకుందాం. ఓకే, దీన్ని రెడ్ కలర్ పెట్టుకుందాం. 48 346 రైట్. ఓకే, నెక్స్ట్ నేను ఈ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అన్నారు ఇది ఫిబొనాసిలో వేసేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇవాల్టి న్యూ బిగినర్ ఇవాళ కూడా మార్కెట్లో వచ్చిన వాళ్ళకి కూడా అర్థం కావడం కోసం చెప్తున్నాను. కొంతమంది ఫిబొనాసి వేసుకోవడం చేత కాని వాళ్ళకి చేత కాదు కదా ఇవన్నీ వేసుకోవడం. అందుకని ప్రతి వాళ్ళకి న్యూ బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ దాకా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి. సో మీకు గనక ఈజీ అనిపిస్తే, మీకు నాలెడ్జ్ ఉంటే ఫిబొనాసి వేసుకోండి, లేదా ఎక్సెల్ షీట్ వేసుకోండి, లేదంటే ఒక ఇండికేటర్ తయారు చేసుకోండి. ఈ స్ట్రాటజీ గురించి ఎవరి నాలెడ్జ్ని బట్టి వాళ్ళతో ఈజీగా చేసుకోవడం చేయండి. కాకపోతే నేను ఏంటంటే కొత్త వ్యూవర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఎవ్రీ పాయింట్ చిన్న క్యాలిక్యులేషన్ వేసి చెప్తున్నాను. ఓకేనా, రైట్. లోకి 48 328 మైనస్ 36 రైట్ తీసేస్తే 48 202 దగ్గర ఒక రెడ్ లైన్ వేసుకుందాం. 48 202 దగ్గర ఒక లైన్ వేసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకటి కలపాలి కదా. ఇప్పుడు 48 3 238 రైట్ ప్లస్ 36 కలిపితే ఎంత వచ్చింది 274 అనేది ఇంకొక లైన్ గ్రీన్ లైన్ వచ్చింది. ఇది గ్రీన్ లైన్ పెట్టుకోండి. ఓకే, 48 274 ఇట్లా గ్రీన్ లైన్. ఇప్పుడు 4 లైన్స్ వచ్చేసినాయి కదా మీరు అనుకున్నట్టు, క్లియర్. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది కాబట్టి కొద్దిగా కింద టార్గెట్స్ కూడా ఫస్ట్ వేసేసుకుందాం, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పైకి వేసుకోవడానికి పైకి అవసరం లేదు కాబట్టి కింద టార్గెట్స్ కూడా వేసుకుందాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది. సో కింద టార్గెట్స్ ఎట్లా వేసుకోవాలి మీ అందరికీ తెలుసు. సారీ, కింద టార్గెట్స్ ఎట్లా వేసుకోవాలి, 36 × 3 వేయాలి కదా. 36 × 3 అంటే 108. 108 మైనస్ ఎక్కడి నుంచి కింద లోంచి తీసేయాలి. ఈ రెడ్ కింద మన సెల్ బై చేస్తే కానీ ఇక్కడ నుంచి తీసేయాలి. రైట్, ఇక్కడ నుంచి తీసేస్తే మీకు ఏమొస్తుంది 48 238 లో రైట్ 230 తీస్తే 48 130 అనేది మీకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. రైట్, కింద వైపు. ఇది నేను బ్లాక్ కలర్ ఇస్తాను. 48 130 ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏమవుతుంది జాగ్రత్తగా వినండి. సెకండ్ టార్గెట్ ఏమవుతుంది 36 × 5 వేసుకో, ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకోమని చెప్పాను కదా, మైనస్ రైట్ ఇక్కడ ఎంత ఉంది 48 238. ఓకే, 48 58 అవుతుంది సెకండ్ టార్గెట్. ఇక్కడ ఇంకొక లైన్ 48 58 పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి. ఇంకొక లెవెల్ చూపెడతాను. ఇంకొక లెవెల్ ఏమొచ్చింది 36 × ఇప్పుడు 5 అయిపోయింది 7తో చేయాలి. 7 అయితే 252 మైనస్ 48 238. ఓకే, ఇట్లా టార్గెట్స్ 48 47 ఇదిగోండి ఇక్కడ ఒక లెవెల్ వస్తుంది చూడండి. టార్గెట్స్ కింద 86 కదా మనకు వచ్చింది, 86 47 986 ఇట్లా రైట్, ఇట్లా పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి ఇప్పుడు 36 × 9 వేసుకోవాలి. రైట్, 9 వేసుకుంటే 324 మైనస్ 48 238 వేస్తే ఎంత వచ్చింది 48 914 వచ్చింది ఇంకొక లెవెల్. ఓకే, చూడండి ఈ టార్గెట్ 914 ఇక్కడ 914 47 914 ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో టార్గెట్ కూడా వచ్చింది చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి 36 × 11. ఓకే, 11 ఎంత 396 మైనస్ 48 238 వేస్తే 48 842 చూడండి ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది టార్గెట్ దగ్గరికి. ఇదిగోండి ఇట్లా మన టార్గెట్స్ అనేది వేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఏం జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టాప్ లాస్ కొడితే ఇద్దాం, మళ్ళీ ఎంట్రీ వచ్చినప్పుడు ఇది మీకు యాక్చువల్గా సినారియో రైట్. ఇట్లా మనం టార్గెట్స్ వేసేసుకున్నాం, ఇవన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు అసలు ఏం చేయాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు 6 క్యాండిల్స్ వెళ్ళాలి 1 2 3 4 5 6 రైట్. ఓకే, వదిలేసాక ఇప్పుడు గ్రీన్ పైన 2 గ్రీన్ ఇక్కడ చూడండి, గ్రీన్ పైన 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే బై చేస్తాం, రెడ్ కింద 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే సెల్ చేస్తాం. ఇక్కడ కూడా గ్రీన్ పైన 2 గ్రీన్, రెడ్ కింద 2 రెడ్ సెల్. ఓకేనా, ఇట్లా మనం సెల్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, ఇక్కడ జనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ ఏం చేయాలి సార్, ఇక్కడ 2 గ్రీన్ పడ్డాయి రైట్. ఫస్ట్ మనకి 945 తర్వాత 2 గ్రీన్ పడ్డాయి కదా. పడ్డప్పుడు ఇప్పుడు ఏం చేయాలి బయ్యింగ్లో ఉండాలి. మనం బయ్యింగ్లో ఎక్కడ ఉండాలి 48,000
ఏది తీసుకుంటాం 48,274 దగ్గర కదా, అంటే 48,200 సిఈ ఇవాళ ట్రేడ్ చేస్తాము. ఓకేనా, 2 days గ్యాప్ ఉంటే కనుక ఈ ఎక్స్పైరీలో చేస్తాం, లేదంటే నెక్స్ట్ ఎక్స్పైరీలో చేస్తాం. రైట్, ఇప్పుడు చూద్దాం. 48,000 ఈ లైన్స్ అని తీసేస్తాను. 48,200 10th సెప్టెంబర్ జనవరి చూడండి క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, 4 lines, మళ్ళీ 4 lines స్ట్రాటజీ దీని మీద అప్లై చేస్తాం. మనకి వాల్యూ వస్తే ఎంట్రీ తీసుకుంటాం, లేదు అంటే దీన్ని కూడా 15 minutesలో పెట్టుకొని 2 candles హైలో మార్క్ చేసుకోండి. ఏది హై అయితే తీసుకోండి. ఓకే, జనరల్గా 945 అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 945 అంటే నా ఉద్దేశం ఏంటంటే అప్ టు 940 అంటే 15 minutes క్యాండిల్ అయితే ఓన్లీ ఫస్ట్ 2 candlesే చూడండి. హాఫ్ అన్ అవర్ అయితే ఓన్లీ ఫస్ట్ క్యాండిలే చూడండి. ఓకే, ఇక్కడ టైం చూడకండి, నేను చెప్పేది ఈ టైం కాదు. ఈ టైం ఏంటంటే స్టార్టింగ్ టైం ఇస్తారు. ఒకవేళ మీరు స్టార్టింగ్ టైం అంటే కనుక 9:30 క్యాండిలే అవుతుంది. ఓకేనా, లేకపోతే ఫస్ట్ 2 candles అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది చూద్దాం. 424 350.55. ఓకే, 424 మైనస్ 350.55 ఇట్లా నీట్గా వేసుకోవాలి. 73.4 డివైడెడ్ బై 4 18.3. రైట్, 18.3 మనం ఏం చేస్తాం, లోకి కలుపుతాం, హైకి కలుపుతాం. రైట్, ప్లస్ లో కలిపితే ఎంత వచ్చింది 350.55. ఓకే, 369 పెట్టుకుందాం ఇక్కడ, నో ఇష్యూస్. ఓకే, 369 అప్రాక్సిమేట్గా పెట్టాను ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఇంకోటి హైకి కలపాలి. సో 350 హై ఎంత మనకి ఇక్కడ ఉంది 424 ప్లస్ 18 ఎంత వచ్చింది మనకి 18.3. రైట్, కలపండి, కలిపితే 442.3. రైట్, ఇదిగోండి ఇక్కడ సారీ. రైట్, దీన్ని కూడా మీరు 5 minutesలో కన్వర్ట్ చేయండి. మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక క్యాండిల్ ఈ లైన్ పైన ఎక్కడైనా క్లోజ్ అయితే బై చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, మనకి 9:55కి ఎంట్రీ ఇచ్చింది సిఈ సైడ్. సో 10 o'clock తర్వాత మనకి ఎక్కడైనా ఏ లైన్ పైన క్లోజ్ అయితే అక్కడ బై చేయడానికి రెడీగా ఉంటాం. చూద్దాం, ఇక్కడ కూడా ఏమైంది 1 2 3 4 5 10 o'clock క్యాండిల్. రైట్, 10 o'clock ఇదిగోండి ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది పడ్డది. రైట్, ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో ఏం చేస్తాం, మనం బై చేస్తాం. ఈ ఏరియాలో మీరు బై చేస్తారు. ఎక్కడ మనం 369కి దగ్గర బై చేస్తాం, ఒక 2-3 points అటు ఇటుగా. ఓకేనా, ఇక్కడ బై చేస్తారు. బై చేస్తే ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది దీనికి పెట్టుకోవాలి కదా. స్టాప్ లాస్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇదిలో వచ్చి మనకి 350.55 అని తెలుసు కదా, మైనస్ 18.3 ఇది మీ స్టాప్ లాస్. రైట్, 332 ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఎట్లా పెట్టుకుంటాం, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే సెల్ చేయాలి. ఓకే, అదే స్టాప్ లాస్ ఇవ్వాలి. ఇంతమాట క్లియర్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ బై చేశారు. మన ఎంట్రీ అక్కడ ఇచ్చింది కాబట్టి బై చేశారు. చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఒక్కసారి ఆప్షన్లో స్టాప్ లాస్ అయితే ఇండెక్స్లో కూడా స్టాప్ లాస్ కొట్టిందా లేదా చూడండి. ఇండెక్స్లో స్టాప్ లాస్ కొట్టకపోతే ఆప్షన్లో కొద్దిగా వెయిట్ చేయండి, స్టాప్ లాస్ కొట్టినా పర్లేదు. ఒకసారి ఇండెక్స్లో కూడా వెళ్ళి చూద్దాం స్టాప్ లాస్ కొట్టిందా లేదా. సో మనకి ఈ గ్రీన్కి స్టాప్ లాస్ ఏది రెడ్. రైట్, సో ఇది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో మనం క్లియర్ కట్గా ఫస్ట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 369 దగ్గర బై చేసింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మన ఆప్షన్ చార్ట్. యా కరెక్ట్, ఇది హిట్ అయిపోయింది. హిట్ అయిపోయాక మనం ఏం చేస్తాం, జనరల్గా మన స్టాప్ లాస్ ఏంటి 332 స్టాప్ లాస్. కాకపోతే ఇక్కడ చూడండి, జనరల్గా 99% కేసెస్లో రీట్రేస్మెంట్ జరుగుతుంది. ఒకవేళ రీట్రేస్మెంట్ జరగకపోతే ఎక్స్ట్రా ఎగ్జిట్ కావాలి. ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. సో 2-3 క్యాండిల్స్ చూశారు. ఇప్పుడు ఎట్లా చూడాలి, రీట్రేస్మెంట్ అవుతుందా లేదా అనేది కూడా ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ కొట్టడానికి ప్యానిక్ అవ్వకండి. ఓకేనా, వెయిట్ చేద్దాం. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత యాక్చువల్గా 332 దగ్గర తీయాలి, చాలా లాస్ వచ్చేసింది సార్ చాలామంది అంటున్నారు. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం చేయాలి ఇండెక్స్ మీద. ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అయిపోయింది సార్. ఇప్పుడు మనకి ఒక లెవెల్ కిందకి దిగి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది సెకండ్ క్యాండిల్. ఒక లెవెల్ ఈ 4 lines దాటి ఒక లెవెల్కి, ఇది టార్గెట్ 1 కదా డౌన్ సైడ్కి. సో మన స్టాప్ లాస్ కింద ఇక్కడ అయితే మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. రైట్, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తాము అంటే, ఒక్కసారి మనకి లెవెల్స్ కనుక దిగిపోతుంటే మనం లెవెల్ షిఫ్టింగ్ అనేది చేసుకుంటాము. ఆల్రెడీ వీడియో ఉన్నట్టుంది, ఒకవేళ లేకపోతే లెవెల్ షిఫ్టింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే,
ఇప్పుడు ఒక లెవెల్ కింద అంటే ఈ 4 లైన్స్ దాటి కనుక మనకు వస్తే ఓకే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే లెవెల్ షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఒక లెవెల్ కింద దిగినప్పుడు ఈ రెడ్ లెవెల్ని కింద దింపుకుంటాం, ఒక గ్రీన్ లెవెల్ని మనం ఒక లెవెల్ని దింపుకుంటాం. రైట్. ఇప్పుడు ఈ లెవెల్ కింద దిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ లైన్ రెడ్ అవుతుంది. ఒక లెవెల్ అంటే ఇది చూడండి, ఇది పేర్ కింద తీసుకోండి, ఒక గ్రీన్ అండ్ రెడ్, ఇది ఈ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ దీని కింద క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది మన లెవెల్స్. ఓకేనా, అట్ట చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రెడ్ మనం ఏం చేసాం, ఒక లెవెల్, ఎందుకంటే కింద క్యాండిల్ క్లోజ్ అయింది, టార్గెట్ 1 కింద క్లోజ్ అయినప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఓకే, ఇక్కడ వేస్తే ఇప్పుడు దీన్ని నేను రెడ్ చేస్తా చూడండి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రెడ్ చేయాలి కదా, దీన్ని రెడ్ని మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గ్రీన్ ఏం చేయాలి, ఇక్కడికి చేయాలి ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఈ గ్రీన్ని మనం ఈ రెడ్ని గ్రీన్ చేస్తాం. ఒక లెవెల్ షిఫ్ట్ కింద దిగిందా చూడండి. ఇప్పుడు దీన్ని మనం సపోజ్ సమ్ బ్లాక్గా పెట్టుకుందాం. క్లియర్. ఇప్పుడు మీకు ఇక్కడ స్టాప్ లాస్ కొట్టాక ఇప్పుడు ఏం ప్లాన్ ఉంటుంది, ఇది రెడ్ అయింది, ఇది గ్రీన్ అయింది. రైట్, ఇప్పుడు 2 రెడ్ దీని కింద ఫామ్ అయితే మనం సెల్ చేస్తాము, మళ్ళీ 2 గ్రీన్ ఫామ్ అయితే బై చేస్తాము. ఇప్పుడు స్ట్రాటజీ స్టాప్ లాస్ ఇచ్చేసాక నేను చెప్తున్నాను. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది కదా ఫస్ట్ది, ఇప్పుడు మన ట్రేడ్ ప్లాన్ ఎట్లుండాలి అనేది. రైట్, ఇక్కడ చూడండి. ఓకేనా, ఇప్పుడు గ్రీన్ పైన 2 గ్రీన్, రెడ్ కింద 2 రెడ్ పడితే సెల్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ 2 రెడ్ పడ్డది కాబట్టి ఇక మన పిఈ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మనం ఫస్ట్ సిఈ అనుకున్నాం, సిఈ అనేది స్టాప్ లాస్ కొట్టింది. సో ఎప్పుడైతే ఇక్కడ పిఈ యాక్టివేట్ అయిందో మీరు ఇక రీట్రేస్మెంట్ కోసం చూడకూడదు, ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది ఇచ్చేయాలి. సో మీరు ఏం చేయాలి, ఈసారి కొద్దిగా ఎక్కువ స్టాప్ లాస్ అనేది ఇవ్వటం జరిగింది, అది వాస్తవం. ఓకేనా, ఇందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఏం చేయాలి, ఈ ఏరియాలోనే మీరు స్టాప్ లాస్ అనేది ఇచ్చేయాలి. అరౌండ్ 260 అయినా పర్లేదు, చూపెడతాను మీకు అది ఎట్లా కవర్ చేస్తుంది అనేది, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి 270 దగ్గర, అరౌండ్ 270 ఆ రేంజ్లో మీరు స్టాప్ లాస్ అనేది ఇచ్చేస్తారు. అంటే మీరు 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది రేర్గా జరుగుతుంది, ఎప్పుడు జరగదు, అప్పుడప్పుడు జరుగుతుంది. ఓకే, నో ఇష్యూస్. అయినా కూడా చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ ఇచ్చేసాక ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి పిఈ యాక్టివేట్ అయింది కదా. రైట్, ఇక్కడ పిఈ యాక్టివేట్ అయింది. రైట్, ఇప్పుడు 2 గ్రేడ్ పడ్డది కదా, పిఈ యాక్టివేట్ అయింది. పిఈ యాక్టివేట్ అయితే రైట్, సపోజ్ ఇక్కడ పిఈ యాక్టివేట్ అయింది అయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఏపీఈ ఇప్పుడు ఆ స్టాప్ లాస్ ఇచ్చేసి ఇప్పుడు 48,130 అంటే 48,200 పిఈలోకి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. ఆ ట్రేడ్ స్టాప్ లాస్ ఇచ్చేసి 48,000, ఇందులో కూడా మళ్ళీ వాల్యూస్ వస్తేనే బై చేస్తాము, లేకపోతే లేదు. ఓకేనా, చూస్తా. ఇది ఎందుకు చెప్తానంటే ఇది చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినారియో వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా రాలేదు. సో అందుకని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూడండి 48,200 పిఏ. ఓకేనా, ఇక్కడ చూడండి 1 లెవెల్ షిఫ్ట్ చేశాక మనకి ఇక్కడ బయింగ్ దొరికింది. రైట్, సో ఇప్పుడు 48,200 పిఏ. రైట్, 200 పిఏ. ఇప్పుడు ఇందులోకి ఈ లెవెల్స్ కూడా తీసేస్తాను. ఇందులో కూడా మనకి ఎట్లా చేయాలి, ఇట్లా లెవెల్ షిఫ్టింగ్ చేశాక మనం ఎట్లా బై చేయాలనేది క్లియర్గా చెప్తాను, వినండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 15 మినిట్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా లెవెల్ షిఫ్టింగ్ చేసి బయింగ్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి వీడియోలో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అందుకనే నేను బ్యాంక్ నిఫ్టీ ఒకటే చేస్తానని చెప్పింది జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, ఇది మీకు 9 ఇది కాదు కదా మనకి 5 ఇక్కడ సారీ ఇది 5th ఇది రైట్. ఇక్కడ మనం హైలో మార్క్ చేసుకోవాలి, ఇది 950. రైట్, ఇక్కడ బై చేసాం. కరెక్ట్, యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బై చేయాలంటే ఇప్పుడు 915కి కదా హైలో మార్క్ చేసేదంతా 263 and 220. రైట్, 263.35 మైనస్ ఎంత ఉంది చూడండి 220. ఓకే, 43.35. రైట్, 43.35 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత 10.83. ఓకే, 10.83ని మళ్ళీ సేమ్ ఇందాక కలిపినట్టు పైకి కిందకి కలపండి. టార్గెట్స్ కూడా వేసుకుందాం. ఓకే, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా. ప్లస్ లోకి కలపండి. లో ఎంత ఉంది ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మనకి లో ఎంత ఉంది 220 ప్లస్ 220 కలిపితే మీకు ఒక లైన్ వచ్చింది 230 దగ్గర. రైట్, 230. రైట్, ఇట్లా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మనకి హై ఎంత వచ్చింది ఇక్కడ 263.35. అంతే కదా, 263.35 కదా, చూసుకోండి మళ్ళీ ఒకసారి. ప్లస్ 10.8
వేస్తే 274 పాయింట్ ఇక్కడ మీరు బై చేయాలి. రైట్, ఇక్కడ ఒక చోట బై చేయాలి. చూడండి, ఇప్పుడు దీనిపైన బై చేయాలి. యాక్చువల్గా మనం చెప్పేది దీనిపైన బై చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మన కింద అవసరం పైన బై చేస్తే కనుక టార్గెట్స్ ఏముంటాయి అనేది వేసుకోవాలి. రైట్, టార్గెట్స్ వేసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయాలి అనేది. 10.8 ఇంటూ 3 కరెక్ట్, వేస్తే ఎంత 32.4 ఈ హై దగ్గర బై చేస్తే ప్లస్ 263.35 కరెక్ట్. ఓకే, అంటే 295.75 దగ్గర ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. రైట్, ఇది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ అట్లా మీరు టార్గెట్స్ వేసుకుంటూ పోండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 10.8. ఇప్పుడు మనకి 5తో చేయాలి ప్లస్ 5 54 ప్లస్ 263.35 ఇట్లా మీరు వేసుకుంటూ పోండి. 317. ఓకేనా, ఇట్లా మీరు 17 ఇట్లా వేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోండి. రైట్, ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 10.8 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి 7. రైట్, ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి. 75.6 ఓకే. రైట్, ఇంటూ 338 ఇట్లా చూడండి. ఇట్లా వేసుకుంటూ వెళ్తే మనకి చాలా లెవెల్స్ వస్తాయి. ఓకేనా, ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అట్లా వస్తూ ఉంటాయి మనకి. రైట్, ఇప్పుడు నేను ఇన్ని లెవెల్స్ మనం వేయడానికన్నా కూడా జనరల్గా డైరెక్ట్గా వేసేస్తాను. 10.8 రైట్, 10.8. ఇప్పుడు మనం ఎంత వేసాం 7 వేసాం. 9, 10, 11, 12 ఇవన్నీ దాటి వెళ్ళిపోయినాయి కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలంటే 15 వేసి చూద్దాం ఏమైందో. 162 ప్లస్ 263.35. నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పి స్కిప్ చేశాను. మీరు వీడియోలో ఇది కూడా కొట్టేసింది, 15 కూడా కొట్టేసింది. సపోజ్ మళ్ళీ ఆడ్ నెంబర్ ఏమొస్తుందో మనకి చూడండి. ఆడ్ నెంబర్ 21 పెడదాం. ఓకే, 21 ఇంటూ 10.8. నేను స్కిప్ చేసి వేస్తున్నాను, ఒక్కొక్కటి వేయడానికి వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని మీరు వరుసగా వేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకేనా, 263.35. ఓకే, నేను మధ్యలో కొన్ని స్కిప్ చేశాను. 490 ఇక చూడండి, 490 ఇక్కడ చూడండి, ఎక్కడ 490 చూడండి. రైట్, ఇట్లా మీరు స్కిప్ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా కూడా వేసుకుంటే 23 కూడా వేయండి. 23 ఇంటూ 10.8. ఓకే, ఇట్లా మీరు వేసుకుంటూ వెళ్ళండి. ప్లస్ 263.35. ఓకేనా, తీస్తే 511 కూడా దాటి వెళ్ళిపోయింది. ఇక చాలు మనకి వాల్యూస్. ఇట్లా మీరు వేసుకోండి. నేను మధ్యలో కొన్ని స్కిప్ చేశాను. ఓకేనా, కంగారు పడ. ఇప్పుడు మనం చూడండి యాక్చువల్ ఎంట్రీ ఎక్కడ, ఇది మనకి ఇది ఎంట్రీ పాయింట్. రైట్, ఇది మీకు ఎంట్రీ పాయింట్ కరెక్ట్, అంతేనా. ఇది ఎంట్రీ ఇది మీకు ఎంట్రీ పాయింట్. క్లియర్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్. ఎక్కడ కొనాలి మనం 274 దగ్గర కొనాలి. ఎప్పుడు కొనాలి 274 దగ్గర? మళ్ళీ ఇక్కడికి రండి, నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. ఎప్పుడు కొనాలి? ఒకవేళ మనం ఈ రెడ్ కింద చూడండి, మన యాక్చువల్ రెడ్ ఏది ఇది కదా, ఈ రెడ్ కింద మనం ఏం చేసాం, ఒక లెవెల్ షిఫ్ట్ చేసి కింద కొన్నాం కదా. రైట్, ఇక్కడ లెవెల్ కిందకి జరిపాం కదా, ఇక్కడ కిందకి జరిపి ఇక్కడ మనం పిఈ యాక్టివేట్ అయింది మనకి. యాక్చువల్ పిఈ ఇక్కడే కదా, ఇక్కడ ఒక లెవెల్ కింద షిఫ్ట్ చేసుకున్నాం కాబట్టి మన నిఫ్టీలో కూడా మనం ఏదైనా ఆప్షన్లో చేసినప్పుడు మనం ఒక లెవెల్ దాటాక బై చేయాలి. రైట్, క్లియర్గా చూడండి. ఓకేనా, అంటే ఏంటి, మనం యాక్చువల్గా బై చేయాల్సింది ఇక్కడ బై చేయాలి, ఇక్కడ బై చేయాలి. కాకపోతే మనం ఇండెక్స్లో ఒక లెవెల్ షిఫ్ట్ చేసాం కిందకి, గుర్తుందా? ఇక్కడ గ్రీన్ని కింద జరిపామా లేదా, పైనుంచి కిందకి. రెడ్ని కూడా జరిపాం కదా, అంటే ఒక లెవెల్ కింద దింపాం కదా. అంటే పుట్లో ఏం చేయాలి, ఒక లెవెల్ పైన అంటే చూడండి 274 తర్వాత ఇంకొక లెవెల్ పైది ఏది, క్లియర్గా చూడండి. ఒక లెవెల్ పైది ఏది 294 కరెక్ట్. కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి, 294 కదా మనకి ఇంకొక లెవెల్ పైది కరెక్ట్. సో ఇక్కడ బై చెయ్యి, ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి ఆప్షన్లో ఎంట్రీ ఇచ్చింది. సో చూడండి, ఇక్కడ మనకి ఎన్నింటికి ఇచ్చింది, ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఎన్నింటికి క్లియర్గా ఇచ్చింది, 1050 తర్వాత మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇచ్చేస్తాం. ఫస్ట్ ఇది మన 100 రూపీస్ స్టాప్ లాస్ పోయింది కదా, 100 రూపీస్ స్టాప్ లాస్ తీసేసి మనం పిఈ సైడ్ వెయిట్ చేస్తూ ఉంటాం 292 దగ్గర బై చేయడానికి. ఎందుకు, ఒకళ్ళు బాగా వినండి నేను చెప్పేది. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ అనేది షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకు, బ్యాంక్ నిఫ్టీలో ఒక లెవెల్ కిందకు వచ్చి బై చేసాం కదా ఇక్కడ,
అట్టనే టార్గెట్ 1 దగ్గర బై చేస్తున్నాం కదా, అట్టనే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక లెవెల్ పుట్ ఆప్షన్లో కూడా ఒక లెవెల్ పైన బై చేయాలి. అంటే మనకు ఒక లెవెల్ పైన అంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర ఇప్పుడు మీరు బై చేయాల్సి ఉంటుంది. అంటే 291 దగ్గర 292 దగ్గర బై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి 1055 తర్వాత మనకి ఎంట్రీ ఇవ్వాలి, రైట్. 1055 చూడండి, ఈ ఏరియాలో మీకు ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చిందా రాలేదా చూడండి. ఎగ్జాక్ట్గా రీట్రేస్మెంట్ వచ్చిందా చూడండి. ఇక్కడ మీరు బై చేస్తారు. ఇక్కడ ఎందుకు బై చేయలేదు చెప్పండి, ఎందుకంటే ఒక లెవెల్ మనం అక్కడ షిఫ్ట్ చేసి పైన బై చేసాం కాబట్టి ఇక్కడ బై చేస్తారు, రైట్. చేస్తే చూడండి టార్గెట్స్, ఇక నేను ముందే చెప్పనవసరం లేదు. ఇక టార్గెట్స్ 1 2 నేను అన్ని టార్గెట్స్ వేయలేదు, సో కొన్ని స్కిప్ చేశాను. 1 2 3 4 5 6 ఇన్ని టార్గెట్స్. సో ఇది పెక్యులియర్గా అప్పుడప్పుడు జరిగేది కాబట్టి ఇట్లా జరిగినప్పుడు ఇట్లా లెవెల్ షిఫ్ట్ చేసుకొని ఇట్లా ఆప్షన్లో ఇక్కడ బై చేస్తాము, రైట్. సో చూడండి దీని ప్రకారం కూడా ఎంత యాక్యురేట్గా వచ్చిందో దీని లెవెల్ ప్రకారం, రైట్. సో ఇప్పుడు 292 దగ్గర బై చేస్తే ఫోన్ ఇంత ర్యాలీ పట్టుకోలేకపోయినా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తారు కాబట్టి, ఓకే ట్రైలింగ్ స్టాప్ లాస్ మీద వీడియో చేయలేదు కదా, ఓకే ట్రైలింగ్ స్టాప్ లాస్ మీద వీడియో చేస్తాను. ఎప్పుడైతే కనుక ఇక్కడ మనకు వస్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాము. సో ఇందులో మనకి 200 పాయింట్స్, దాదాపు 200 పాయింట్స్ పోయినా కూడా ఇందులో మీరు 150 కవర్ చేసినా కూడా మీ లాస్ అనేది కవర్ అయిపోతుంది. ఫస్ట్ లాస్లో హిట్ అయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మీరు 10 రివర్సల్స్ కూడా వేసుకోండి, కరెక్ట్గా 10 రివర్సల్ లైన్ దగ్గరికి వచ్చింది ఇది, అందుకని మనం ఎగ్జిట్ అవుతాం, ఓకేనా, రైట్. చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఇండెక్స్ ప్రకారం కూడా చూడండి 1 2 3 4 చూడండి. ఈ లైన్ దాటాక మళ్ళీ వెళ్ళిందా పైకి, వెళ్ళలేదు. మళ్ళీ ఇది దిగాక పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు. సో మనం అట్నే ఉంచుతాం ఆప్షన్లో. చూడండి ఇది పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు. ఇది వెళ్ళిందా, వెళ్ళలేదు. రివర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి, ఓకే. స్టాప్ రిస్క్తో స్టాప్ లాస్ ప్రకారం, ఓకేనా. ఈ రకంగా మీరు ఆప్షన్లో ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీలో నిన్న జరిగిన సినారియో. ఇటువైపు స్టాప్ లాస్ కొట్టినా కూడా దాన్ని ఇటువైపు ఈజీగా కవర్ చేసేసాం, ఓకేనా. ఇది ఒక్కొక్కసారి ఇట్లాంటి సినారియోస్ జరుగుతాయి, అయినా పర్లేదు, మనం లాస్లో అయితే ఉండము, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ నేను బ్యాంక్ నిఫ్టీ. సో వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువైంది కాబట్టి సో నిఫ్టీ అండ్ స్టాక్స్ గురించి ఈరోజు చెప్పట్లేదు. ఇది జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఎనీవేస్ రేపు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయబోతున్నాను. మీలో కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒక 20 మెంబర్స్ పైన అయినాకే నేను వెబినార్ అనేది కండక్ట్ చేస్తాను, ఓకేనా. ఇట్స్ ఏ పెయిడ్ వెబినార్, ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు నిన్నటి జరిగిన బ్యాంక్ నిఫ్టీలోని, ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.